నీ పాల బిల్లు కట్టేసరికి ఇల్లంతా అదే నడిపిస్తుంది అనుకుంటున్నావా? నా పెద్ద కూతురు పెద్ద లాయర్ దగ్గర చిన్న లాయర్ గా పనిచేస్తుంది, అది సంపాదిస్తుంది తెలుసా? వస్తాను దారణమ్మా. అలాగే బాబాయ్. అవును, నీ కూతురు సంపాదిస్తోంది. అయ్యవారి సంపాదన అమ్మగారి అత్తర్లకే సరిపోదని నీ కూతురు జీతం దాని బట్టలకి, చెప్పులకి, గోళ్ల రంగులకి, పౌడర్లకి, సెంట్లకి వాటికే సరిపోవడం లేదు. ఆ మాట చెప్పవే. అంటే ఏంటమ్మా, చీప్ గా పని మనిషిలాగా పనులు చేస్తూ దీనిలాగే నన్ను బతకమంటావా? ఇందులో తప్పే ఉందక్క. మనిషి చేసే పని, పని మనిషి చేసే పని అని ఇంటి పనులు వేరుగా ఉండవు. రేపు అత్తారింటికి వెళ్తే ఈ పనులన్నీ చేయాల్సిందే కదక్క. నేను అడుగు పెట్టబోయే ఇల్లు పెద్ద ప్యాలెస్ లో ఉండాలి. చిటికేస్తే పని చేయడానికి 10 మంది నౌకర్లు ఉండాలి. కాలు బయట పెడితే కారు, కాలు లోపల పెడితే ఏసీ. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే వడ్డించడానికి మినిమం 10 ఐటమ్స్. విన్నావంటే విన్నావా ఎంత ముచ్చటేస్తుందో? కర్మరా బాబు. నేనెప్పటికీ మహారాణిలాగే ఉంటాను, నువ్వెప్పటికీ ఇలాగే పని మనిషిలాగే ఉంటావు. నీకు పని చేసి పెట్టే మనుషులో ఎక్కడైనా నీతోనే ఉంటానక్క. అప్పుడు అత్తారింట్లో అక్క చెల్లెలం ఎంచక్క కలిసి ఉండొచ్చు. చిచ్చి, నేను అడుగు పెట్టే ఇంట్లో నువ్వు అడుగు పెట్టడమా? అప్పుడు నన్ను చూసిన వాళ్ళు నువ్వనుకుంటే నీ లెవెల్ పెరుగుతుంది. నిన్ను చూసిన వాళ్ళు నేను అనుకుంటే నా లెవెల్ పడిపోతుంది. అయ్యో అక్క అక్క అక్క, ముగ్గు. అమ్మ బంగారం, జాగ్రత్తగా వెళ్ళరా. కుమారి, ముగ్గు మీద లెగ్గేయకు. ముగ్గుంటుంది, లెగ్గుండదు. మా సిరిమల్లిపురంలో ఈ ఇంగిలిపిస్ ముక్క ఒక్కరికి రాదండి. అంటే ఏటండి గారు? ముగ్గు మీద కాలేస్తే కాళ్ళు ఇరగొడతానని అర్థం. ఆయ్ సత్తే ముగ్గు తొక్కనడే గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ విక్రమ్. గుడ్ మార్నింగ్ నాన్న. వెరీ గుడ్ మార్నింగ్. అయ్యగారు, మీ పెద్దబ్బాయి గారు అచ్చు సినిమా యాక్టర్లా ఉంటారండి. ఆయ్ మా సిరిమల్లిపురంలో ఒక్కరు ఇట్టా ఉండరండి. చల్లకవ్వంలా మెలికలు తిరిగింది చాలు, ఇంట్లోకెళ్ళి పని చూసుకో. పాపం కొత్త కదండి, ఎవరి ముందు ఎలా మాట్లాడాలో తెలీదు. నిదానంగా నేర్చుకుంటుంది. కోపడకండి, బెదిరిపోతుంది. ముగ్గు చాలా బాగుందమ్మా. అవునా? థ్యాంక్ యూ. ఇంత ఆస్తి ఉన్నవాళ్ళెవరూ నీలా ట్రెడిషన్ని ఫాలో అవడం ఎక్కడా చూడలేదమ్మా. పార్టీలు, ఫంక్షన్లు, పబ్బులు, షాపింగ్లు తప్ప నీలా ఎవరూ కనిపించరు. ఐ అడ్మైర్ యూ అమ్మా. అంత ఐశ్వర్యం ఇంత చిన్న ముగ్గు వల్లే వస్తుందన్న సూక్ష్మం చాలా మందికి తెలీదు. ఇల్లు, వాకిలి,
ఒళ్ళు మనసు ఎప్పుడూ స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటేనే మహాలక్ష్మి ఇంట్లో కడుగు పెడుతుంది. వెల్ సెడ్ వేదవతి. అందుకే నువ్వంటే ఇష్టం కన్నా గౌరవమే ఎక్కువ నాకు. జాగింగ్కి వెళ్ళొస్తానమ్మా. బాయ్ డాడీ. ఓకేరా. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఆది దంపతుల్లా ముంగిట్లోనే దర్శనమిచ్చారు. అమ్మా నమస్కారం. మాకు భగవంతుడికి మధ్య అనుసంధానకర్త మీరు. మీరు మాకు నమస్కరించకూడదు శాస్త్రి గారు. నేను నమస్కరించేది మీలోని ఆదిలక్ష్మికి, అన్నపూర్ణాదేవికి. ఈ ఒక్క మాటతో మీ శాలరీ రెట్టింపు చేశాను శాస్త్రి గారు. ఈ రోజు మా ఆదిత్య బర్త్డే కదా, మీకు రిటర్న్ గిఫ్ట్. మహాప్రసాదం. ఇదే దేవుడి ప్రసాదం. పరమేశ్వర ప్రసాదం. చిన్నబ్బాయి పుట్టినరోజని మహామృత్యుంజయ హోమం జరిపించాం. మీరు కట్టించిన అన్ని గుళ్లలోనూ మీ చిన్నబ్బాయి ఆదిత్య పేరు మీద ఉదయం నుంచి అర్చనలు అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయమ్మా. ఏంటమ్మా ఇంకా మీ మనసులో దిగులు పడుతూనే ఉన్నారా? అలా దిగులు పడకండమ్మా. మీ చిన్నబ్బాయి గురించి ఆందోళన పడవలసిన అవసరం ఏం లేదు. ఆ శివుడి ఆశీస్సులు అండదండలు అబ్బాయి గారి మీద ఎప్పుడూ ఉంటాయి. ఆ నమ్మకంతోనే ఆ ఆశతోనే బ్రతుకుతున్నాను శాస్త్రి గారు. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ. మీలాగే సాంప్రదాయం తెలిసిన కోడళ్ళు ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అరే నెక్స్ట్ బ్యాటింగ్ నాదే. గ్లౌజ్ ఇటీ. ఆడింది చాలు. లెట్స్ ఫినిష్ ఇన్ 2 overs. ఒరే నేను వెళ్తున్నారా. మ్యాచ్ ఇంకా అవ్వలేదు కదరా. విక్రమ్ అన్న బ్యాటింగ్ దిగాక నెక్స్ట్ ఎవరికన్నా ఎప్పుడన్నా బ్యాటింగ్ వచ్చిందారా? 2 overs లో ఫినిష్ చేస్తా అంటున్నాడుగా. చూడు అన్ని బాల్స్ బయటకే. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? బౌండరీ లేని దగ్గరికి పదండి. ఎందుకురా? అవుట్ స్వింగ్ వేస్తే క్యాచ్కి దొరికేస్తాడు. ఏంటి దొరికేది? విక్రమ్ అన్న బ్యాటింగ్ చేస్తే మొత్తం అందరూ బౌండరీ బయటకే. మన అదృష్టం బాగుండి ఎప్పుడైనా బంతి లోపల పడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాచి పెట్టుకోవాలి, లేదంటే 6 లెక్క పెట్టుకోవటమే. ఇక పదండి. ఏందిరా ఇంత బిల్డప్ ఇస్తున్నారు? ఎంత పెద్ద పోటుగాడైనా ఎప్పుడొకప్పుడు ఏదో ఒక బాల్కి అవుట్ అవ్వాల్సిందేగా మరి. అమ్మడి అమ్మ, ఏం క్యాచ్ కొట్టిందిరా. అవుట్ మిస్టర్. అవుట్ చేసేసిందిరా. క్యాచ్ పట్టి క్లీన్ బౌల్ చేసేసింది.
నా బిడ్డేదో గొప్పవాడైపోవాలని ఆశపడ్డం లేదు స్వామి. అందరిలాగా మామూలుగా ఉండే భాగ్యం కల్పించు చాలు. బాధగా ఉందా? భయంగా ఉందా? ఆదిత్య భవిష్యత్తు ఏమైపోతుందా అని టెన్షన్గా ఉందా? ఈ అర్జీలు, అర్చనలు, అభిషేకాలు ఎన్ని చేసినా ఫేట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఆయనే రాస్తాడు, ఆయనే చెరపలేడు కూడా. పద వెళ్ళి విష్ చేద్దాం. ముందు తుమ్ము వెనక జన్మకి మంచిదటండి. మా సిరిమల్లపురంలో చెప్తారులేండి. హాయ్. అయినా ఇదేటండి, ఎప్పుడు బయటకు వచ్చారు? మా సిరిమల్లపురంలో ఏ ఆడది ఇంత ఆలస్యంగా లేవదండి. ఈ పాటికి మా ఊళ్ళో కోడి కూసేది, దాన్ని కోసేది, కూరుండేసేది, కూడెట్టుకు తినేసేది, అన్నీ అయిపోయేవండి. మీ వదిన గారిని చూసారా? పొద్దున్నే లేచింది ఎవరనుకున్నారు? మీ వదిన గారే. ఆయ్. అందరికన్నా ముందు తానాలు ఆడేసింది ఎవరనుకున్నారు? మీ వదిన గారే. ఆయ్. పూజ గది శుభ్రం చేసింది, పెరట్లో పూలు కోసుకొచ్చింది, దేవుడికి ప్రసాదం వండింది ఎవరనుకున్నారు? మీ వదిన గారే. ఆయ్. అంతెందుకండి, గుమ్మం ముందు అందంగా ముగ్గెట్టింది ఎవరనుకున్నారు? ఆయ్, మీ వదిన గారేనండి. షట్ అప్ యు బ్లడీ. ఎవరే నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషివి. అసలు నా దృష్టిలో పని మనిషి మనిషే కాదు. అలాంటిది నా ఎదురుగా నిలబడి నన్నే కామెంట్ చేస్తావా? హౌ డేర్ యూ? వదిన గారేంటే వదిన గారు? ఎవరే వదిన, ఎవరే గారు? మా అన్నయ్య తాళి కట్టినంత మాత్రాన నాకు వదినైపోతుందా? నా దృష్టిలో నీ రేంజ్ ఎంతో ఆమె రేంజ్ కూడా అంతే. కొత్త పని మనిషివి కాబట్టి చంప దెబ్బతో సరిపెట్టా, లేదంటే షూట్ చేసి పారేసేదాన్ని. గెట్ లాస్ట్. మా సిరిమల్లపురంలో నన్నెవరు ఇట్ట కొట్టలేదండి. ఏంటే గొడుగుతున్నావు? ఆయ్, నేనేటన్నానండి? ఏటి అనలేదండి. పోతానండి. హ్యాపీ బర్త్డే ఆదిత్య. నాన్న ఆదిత్య, 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 నాన్న ఆదిత్య, నీకేం కాలేదు కదా? దేవుడి దయ వల్ల నీకేం కాలేదు. అయినా ఏంట్రా ఇది? నాకు నేను నచ్చట్లేదమ్మా, నచ్చట్లేదు. ఎందుకురా? నువ్వందరికీ నచ్చుతావు, నీకు నచ్చకపోవడం ఏంటి? రా, ఇలా రా. కుమారి, ఈ గాజు పెంకులని క్లీన్ చేయి.
బాయ్. బాక్స్ రెడీయా? ఆ, ఆ, బాక్స్ రెడీగానే ఉందక్క. కూర ఇంకా అవ్వలేదు. తొందరగా కానీ, లేట్ అయిపోతుంది. ఆ, వంట పని కాస్త ముందు మొదలు పెట్టుకుంటే ఏమైంది? నీ మూలంగా లేట్ అయితే అది మాట పడాలి. వంట పనికి ముందు 100 పనులు చెప్తారు తండ్రి కూతుళ్ళు. అవి కూడా అదే చేయాలి. ఏ కుట్టు మిషన్, లేట్ చేస్తే ఊరుకోను చెప్తున్నా. ఆ, అవుతుంది. ఆ కుట్టు మిషన్ కాదు, మనిషే. తెస్తున్నావా? ఆ, తెస్తున్నానక్క. అక్క 8:30 కదా అయింది. టిఫిన్ తిని వెళ్ళక్క. టిఫినా? నేను వెళ్ళేది నీలా మిషన్ కుట్టడానికి కాదే. ముగ్గులేసుకుంటూ కూర్చొని టిఫిన్ రెడీ చేయకుండా టైం వేస్ట్ చేసావు. 2 బస్సులు మారి వెళ్ళాలి. కోర్టుకి లేట్ అవుతుంది. కనీసం స్కూటీ అయినా ఉండుంటే నాకు ఈ బాధలన్నీ తప్పేవి. బంగారం అమ్మా. బాయ్. అక్క పలకలేదు, కుక్క పలికింది. అన్నం పెట్టావు కదూ, ఆ విశ్వాసం చూపించింది. ఛ! ఏంటి బతుకు? పనికి మాలిన బతుకు, పనికి రాని బతుకు. రెండు బస్సులు మారెళ్ళాలి. నా బిడ్డ టిఫిన్ తినకుండానే వెళ్ళిపోయింది. ఏదో ఒకటి చేయాల్సిందే. ఉప్మా చేయవయ్యా, తొందరగా అవుతుంది, పట్టుకెళ్ళొచ్చు. ఏంటే ఎగసకాయలుగా ఉందా? మాకు ఎక్కసెక్కాలు కూడా. ఏమైంది నాన్న? ఆ అర్థం ఏంటమ్మా అలా ఉంది? అందులో నా మొహం అలా కనిపిస్తుందేంటి? నేను కాదమ్మా. నేను అలా ఉండను కదా. అద్దం అబద్ధం చెప్తుందనుకుంటున్నావా? అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా? నేనా? నేనెప్పుడైనా ఏదైనా అన్నానా? మరి ఇప్పుడు ఎవరు నన్ను? నిన్నెప్పుడైనా ఏదైనా అంటానా? ఆ అద్దం గురించి అంటున్నాను. ఉన్నదున్నట్టు చూపించడం లేదు ఇప్పుడు. దాన్ని పగలగొట్టి మంచి పని చేశావు. ఎస్, కరెక్ట్ కదా? నేనే రైట్ కదా? నీకు తెలిసిపోయింది కదా? ఆ, రేపే నేను మంచి అద్దాన్ని సెలెక్ట్ చేసి తీసుకొస్తాను. అది నిన్నుగానే చూపిస్తుంది. ఈ అందమైన మొహాన్ని, ఈ అమాయకమైన కళ్ళని, ఈ పెదాల మీద చిరునవ్వుని స్వచ్ఛంగా, ఏ కల్మషం లేకుండా, ఏ మచ్చ లేకుండా చూపిస్తుంది. ఎంత హాయిగా ఉన్నాయమ్మా నీ మాటలు. వింటుంటే వినాలనిపిస్తుంది. మరి నేను నీకెప్పుడు ఒకేలా కనిపిస్తాను కదా. ఇవాళ నాకు నేనెందుకు అలా కనిపించలేదు? అద్దానికి ఎలా కనిపిస్తే ఏంటి నాన్న? అమ్మకి ఎలా కనిపిస్తున్నావనేదే ముఖ్యం. కరెక్ట్ అమ్మా, నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ అమ్మకెప్పుడూ నువ్వు శాంత స్వరూపంతోనే కనిపిస్తావు. ఈ అమ్మ దగ్గరెప్పుడూ నువ్వు స్వచ్ఛమైన రూపంతోనే కనిపిస్తావు. అప్పుడెప్పుడో పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని, నా చిటికన వేలు పెట్టుకుని, బడికో గుడికో నడిచొచ్చేవాడివే. ఆ చిన్ని ఆదిత్యలాగే కనిపిస్తావు. అందుకే అమ్మా నిన్నొక్కదాన్నే నమ్మాలనిపిస్తుంది. నీ మాట మాత్రమే వినాలనిపిస్తుంది. అసలు నీకు అబద్ధం చెప్పడమే రాదు. అదేంటో నా విషయాలన్నీ నాకన్నా ముందు నీకే తెలిసిపోతాయి. కూర్చోనన్నా. ఇవాళ నీ పుట్టినరోజు కదా నాన్న. అన్ని గుళ్లలోనూ నీ పేరు మీద అర్చనలు, అభిషేకాలు చేయించాను. ఇదిగో ప్రసాదం. అంటే ఏంటమ్మా, నాకు పిచ్చా? నేను అందరిలాంటి వాడిని కాదా? అన్నయ్య లాంటి వాడిని కాదా? ఎందుకు అన్ని గుళ్ళలో పూజ చేయించావు? చిచి, నీకే జబ్బు లేదురా. నువ్వంటే నాకంత ప్రేమన్నమాట.